శ్రీమాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. అందరూ శ్రావణ మాసం వచ్చింది కదా, చక్కగా నోములు పూజలు వ్రతాలతో అందరూ చాలా సందడిగా హడావిడిగా ఉండి ఉంటారు. మనకి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది. చక్కగా నేను ఈ వరలక్ష్మి వ్రత పూజా విధానం శ్రీ సూక్త విధానంగా క్లుప్తంగా నేను చదివి వినిపిస్తాను. మీరందరూ ఆ విధంగా పూజ చేసుకుని ఆ వరలక్ష్మి తాలూకు కరుణా కటాక్షాలు మన అందరం పొందుదుముగాక. ఓం. అయితే మీరు అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం మనం చక్కగా అన్నీ ముందు రోజే చక్కగా అన్ని పువ్వులు అయితేనేంటి, పండ్లు అయితేనేంటి అన్నీ సమకూర్చుకుని, ఎవరైతే ఆభరణాలు అయితే ఆభరణాలు, మీకు కలిసి అయితే కలిసి పెట్టుకుంటారు. లేదా అంటే మీరు అమ్మవారిని అలంకరణ చేసి చీర కట్టి చక్కగా ముస్తాబు చేసి అన్నీ శోభాలంకరంగా చేస్తారు. అలాగైనా తయారు చేసుకుని పూజ చేసుకోవచ్చు. ఎవరికి ఆచార ప్రకారంగా వాళ్ళు చేసుకుంటారు. చక్కగా ముందు రోజు అన్నీ సిద్ధపరచుకుని మన్నాడు ఉదయానికి శుచి చక్కగా ఏమిటంటైతే పిండి వంటలు చేయదలుచుకున్నారో మీ ఆచార ప్రకారంగా చేసుకుని 2 దీపాలు సిద్ధం చేసుకుని 2 కలశలు పెట్టుకుని, అంటే మధ్య మధ్యలో లేవకుండా అన్నీ చక్కగా శుచిగా మీరు పట్టు వస్త్రాలు కానీ లేకపోతే కొత్త వస్త్రాలు ధరించి, ముఖ్యంగా ఏంటంటే మనసు భక్తి శ్రద్ధలతో చేసుకుంటే అమ్మ అనుగ్రహాన్ని మనం చక్కగా పొందుతాం. ముందుగా మీరు దీపాలు వెలిగించి మీరు బొట్టు పెట్టుకుని ఆ దీపాలకు కూడా ఒక పుష్పము కుంకుమ అలంకరించండి. అలాగే కలశలు ఉంటాయి కదా, ఒక కలశలో ఉద్ధరణతో పాత్రలతో నీళ్ళు, ముందు చిన్న బియ్యం తీసుకుని దానిలో తమలపాకు పెట్టి పసుపు వినాయకుడు చేస్తే, ఏ పూజ అయినా మనం పసుపు వినాయకుడిని పూజ చేస్తాం కదా క్లుప్తంగా, తర్వాత మనం అమ్మవారి పూజ చేసుకుందాం. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं. మహాగణాధిపతే నమః. ఆచిమ్య కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకా ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారవే. ఓం భూః 2 అక్షతల వాసన చూసి మీ ఎడం పక్క వేసేసి ప్రాణాయామం చేయండి. ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. మమ ఉపహతదుర్దక్షేద్వార శ్రీపరమేశ్వరి ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనముహూర్తే శ్రీమహావిష్ణురాజ్ఞే ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. ఇప్పుడు ఏ సంవత్సరం అయితే మనం పూజ చేసుకుంటున్నామో చక్కగా ఆ సంవత్సరము పేరు, అయనము, ఋతువు, మాసము, పక్షము, తిదివారి నక్షత్రాలు చక్కగా ఆ కాలానికి అనుగుణంగా మీరు చెప్పుకోండి. నేనైతే ఈ సంవత్సరం కాబట్టి నేను చెప్తున్నాను. విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే శుక్ల చతుర్దశి తిథౌ వాసర భృగువాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకర్ణయ వంగణ విశేషణ విశిష్టాయాం ఆదౌ శుభతిథో శ్రీమాన్ గోత్రస్య. గోత్రవతి సౌభాగ్యవతి. ముందుగా మీ గోత్రము, తర్వాత మీ యజమాని పేరు, తర్వాత మీ గోత్రము, మీ పేరు, మీ పిల్లల పేర్లు చక్కగా చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య మమ అనుకోండి. మమ సకుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోరథ సిద్ధ్యర్థం సర్వకామనా సఫలీకరణార్థం శ్రీ వర్షే వర్షే ప్రయుక్త శ్రీవరలక్ష్మీదేవతామూర్ధ్యస్య శ్రీవరలక్ష్మీదేవతా పూజాం శ్రీసూక్త విధానేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. మనం మరో కలిసి పెట్టుకున్నాం కదా, ఆ కలిసికి చుట్టూరు గంధం రాసి బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ కలిసి లోపల 2 అక్షతలు ఒక పుష్పం వేసండి.
ఒకడు 2 అక్షతలు పట్టుకుని యశ్వో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణం తుం సంసర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతశేషాం పరాభవ ఏషామిందీవరస్య మోహదయస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. 2 అక్షతలు పసుపు వినాయకుడి మీద వేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, మాతాపితృభ్యో నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్త అస్తు. ఇప్పుడు కలస పెట్టుకున్నారు కదా, ఆ కలసకి చుట్టూరు గంధం రాసి పెట్టారు కదా, కుడి చేయి లోపల పెట్టి పైన ఎడం చేయి మూత వేయండి. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణస్మృత కుక్షౌ తు సాగర సర్వే సప్తద్వీపో వసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేదో హధర్వణ అంగైస్య సహిత సర్వే కలసాంబుసమాశ్రితా. గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ కలసలో నీళ్లు ముందు పుష్పంతో దేవుడి మీద, తర్వాత అంటే మీరు వినాయకుడి మీద, మీరు వరలక్ష్మి ప్రతిమ కానీ, తర్వాత మనం కలిసి పెట్టాం కదా కలస మీద, మీ మీద, పూజా ద్రవ్యాల మీద, నైవేద్యాల మీద కాకుండా చల్లండి. పూజా ద్రవ్యాన్ని స్థలాన్ని సంప్రోక్ష ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఇప్పుడు 2 అక్షతలు ఆ వినాయకుడి మీద వేసేసి నమస్కారం చేసుకోండి. ఓం అసునేతే పునరస్మాసు చక్షు ప్రాణమిహినో దేహి భోగం జ్యోతిష్యోమ సూర్యమంచురంత గుణమత మృడయా స్వస్తి అమృతవే ప్రాణ అమృతమాపహ యథాస్థానముపఫయే సాంగాం సాయుధం సవాహనం సరస్వతీ పత్ని పుత్రపరివార సమేతం శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యం ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తస్తు. ఒక పుష్పం వేసేయండి. శ్రీ మహాగణాధిపతియే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహనం సమర్పయామి. మరో పుష్పాలు అలా వేస్తూ ఉండండి. ఆసనార్థం రత్నసింహాసనం పుష్పం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతియే నమః. ఆ కలసలో నీళ్లు పుష్పంతో అలాగా ఆ పసుపు వినాయకుడి మీద జల్లుతూ ఉండండి. శ్రీ మహాగణాధిపతియే నమః. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో హగ్యం సమర్పయామి, ముఖే ఆచమనిం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, వస్త్రయుగ్మార్థం పుష్పం సమర్పయామి. శ్రీ గంధం పెట్టుకుంటే పుష్పంతో గంధము సమర్పించండి. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీగంధం సమర్పయామి, గంధశోభ్రాలంకారం అక్షతం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతియే నమః. అధాంగ పూజాం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వెంకటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీకుమార గురువే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని పూజయామి. ఒక అగరత్తు వెలిగించి వినాయకుడికి చూపించండి. సింహగణాధిపతిని ధూపమాగ్రాపయామి. 2 అక్షతలు దీపం మీద వేసి నమస్కారం చేసుకోండి. సింహగణాధిపతి సాక్షాత్ దీపం దర్శయామి. కొంచెం నీళ్లు పళ్ళెలను విడిచిపెట్టండి. ధూపదీపానందం శుద్ధ ఆచమనం సమర్పయామి. నైవేద్యం ఒక బెల్లం ముక్క, ఒక అరటిపండు పెట్టండి. ఓం భూర్భువస్వః. ఓం తస్వితువరణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. సత్యం వచ్యని పరిశించామి. శ్రీ మహాగణాధిపతియే నమః. గుళోపహార కదలీఫల అమృత నివేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే పానీయం సమర్పయామి. కొంచెం నీళ్ళ పళ్ళని విడిచిపెట్టేసి 3 తమలపాకులు 2 చెక్కలు వినాయకుడికి పెట్టండి. మహాగణాధిపతి నమః. ఒక సుజ్జతం తాంబూలం సమర్పయామి. తర్వాత నీరాజనం ఒక కర్పూరం బిళ్ళ వెలిగించండి. శ్రీ మహాగణాధిపతి ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. శ్రీరసు సమతమంగళాని భవంతు. నిత్యశ్రీరసు నిత్యమంగళాని భవంతు. మరో పుష్పం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతి నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి.
ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అలాగే 2 పుష్పాలు వేసాను. చంద్రంధారయామి చామరం వేజయామి నైవేద్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళిక సర్వరాజోపచారాన్ దేవోపచారాన్ మంత్రోపచారం సమర్పయామి. 2 నక్షత్రం నీళ్లు పళ్ళెంలో విడిచిపెట్టింది. మంత్రహీనం క్రియాహీనం భక్తేనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్సుతే ఆవాహన న జానామి విసర్జనం పూజా కర్మ న జానామి క్షమస్య గణనాయక. అవి పాదాల మీద వేసేసి ఒక పుష్పం తీసుకుని కళ్ళకద్దుకుని అక్షతలు వేసుకోండి. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసాగృణామి సహస్రపరమా దేవి శతమూల శతాంకుర సర్వకుమరతమే పాపం దౌర్వాదిష ప్రణాశిని. అలాగే ఒకసారి ఎత్తి ఆ పక్కన పెట్టండి. యజ్ఞమయ్యంత దేవా తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్న తేహి నాకం మహిమాని సంతి సాధ్యాసంతి దేవా గణపతి దాస్థానం ఉద్వాసయామి శోభనకాలే పునరాగమనాయ చ. ఒకసారి నమస్కారం చేసుకుని ఆ వినాయకుని ఎత్తేసి మీకు ఎడమ పక్క ఆ కలసకేమో కుడి పక్క పెట్టేసి మరో పుష్పం తీసుకుని అమ్మవారికి భక్తిపూర్వకంగా నమస్కారం చేయండి. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదానవ సంభూతే కమలే కమలాలయే సుస్థిర భవ మే గేహే సురాసుర నమస్కృతే. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్య నమః. సాంగా సాయిదాం సవాహనం సరస్వతి పత్తి పుత్ర పరివార సమేతం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యమ ప్రాణప్రతిష్టాపన ముహూర్త అస్తు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. వేసేసి మరో పుష్పం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజితసృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్య నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మరో పుష్పం అమ్మవారి మీద వేసిండి. లక్ష్మీం క్షీర సముద్రరాజితన్యాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభాద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబనీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఓం శ్రీ ప్రాణప్రతిష్టాపన మహామంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋషయ ఋగ్యజుస్సామ అధర్వణాదిచందాంసి ప్రాణాశక్తి పరాదేవతాం రేజం క్లీం శక్తిం క్రోం కైలకం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యం ప్రాణప్రతిష్టాపన జపే వినియోగ. ధ్యాయామి ధ్యానం వరలక్ష్మీ దేవతాభ్య ప్రాణప్రతిష్టాపన ముహూర్తస్తు ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం మరో పుష్పం పట్టుకుని అమ్మవారి పాదాల మీద వేసుకోండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజితసృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీతా భవ సర్వదా. శ్రీ వైభవలక్ష్మీ దేవతా శ్రీ వరలక్ష్మీ దేవతాభ్య ఆసన ఆవాహనం సమర్పయామి. తాం మా భాజాతవేదో లక్ష్మీం నపగామినీం యస్యాం హిరణ్యం విందే యంగామస్యం పురుషానహం. ఆ పుష్పం వేసేసి మరో పుష్పం పట్టుకుని అమ్మవారికి ఆ పుష్పము సింహాసనంలో సమర్పించండి. ఏ దేవి గృహాణేదం రత్నసింహాసనం శుభం చంద్రకాంతమణిస్తంభం సౌవర్ణం సర్వసుందరం. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యం రత్నసింహాసనం సమర్పయామి. కలసిలో నీళ్లు అమ్మవారికి కొబ్బరి నీళ్ళు కానీ పంచామృతాలు కానీ ఆ పుష్పంతో అమ్మవారికి అలాగా కొంచెం వేయండి. అశ్వపూర్వాం రథమధ్యాం నాస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపఫే శర్మా దేవీ జుషతాం ఈశాదిదేవ సంసేవ్యే భవే పాద్యం శుభప్రదే గంగాదిసరితానీతం సగృహాణ నమ సురేశ్వరి. శ్రీవరలక్ష్మీ దేవతాభ్యం పాదయో పాద్యం సమర్పయామి. కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్దాంజలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే సితాం పద్మవర్ణాం తామియోపప్రియే శ్రియం వాణీంద్రాణీ ముఖా సేవ్యే దేవదేవేశ వందితే గృహాణాగ్యం మయా దత్తం విష్ణుభక్తి నమోస్తుతే. శ్రీవరలక్ష్మీ దేవతాభ్య నమః. హస్తయో అఘ్యం సమర్పయామి. ఆ కలసిలో నీళ్ళే అలాగే పుష్పంతో అమ్మవారికి ఆ చేతులకి కాళ్ళకి కడిగినట్టుగా భావించుకుని పుష్పంతో జరుగుతూ ఉండండి. చంద్రాం ప్రభా సామ్యస స్వాజలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపజ్యే అలక్ష్మీర్మయనస్య తాం తాం వృణే శ్రీమూర్తి శ్రితమందారే సర్వభక్తాభివందితే గృహాణాచమనం దేవీ మయా దత్తం మహేశ్వరి. శ్రీవరలక్ష్మీ దేవతాభ్యో నమః. నారికేళోదకం సమర్పయామి. నారికేళోదకం పంచామృతం
ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్తవ వృక్షోది బిల్వః తస్య ఫలాని తపసా నదంతు మాయాంతరాయస్య బాహ్యా లక్ష్మీః హత్యాదిపాపశమనే హరిదశ్వాదివందితే సువర్ణకలిశానీతే సీతే స్నాహి సుభైర్జలైః శ్రీవరలక్ష్మీదేవతాభ్యో నమః. నారికేళోదకం పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ పంచామృతుల తర్వాత ఆ కలశలో నీళ్ళు పుష్పంతో ఒక్కసారి అమ్మవారికి చేయండి. ఓం ఉపైతుమాన్ దేవసఖః కీర్తిశ్చమణినా సహ ప్రాదుర్భూతోస్మిరాష్ట్రేష్ట్రన్ కీర్తిముద్రిం దదాతు మే సకారారూపి సర్వేసి సర్వహంత్రీ సనాతని సౌవర్ణాంచల సంయుక్తం వస్త్రయుగ్మం దదామితే. మీరు కొత్త చీర, జాకెట్టు, పసుపు కుంకుమ అవన్నీ ఉంచుకున్నాం కదా, కొత్తదే పసుపు పెట్టి దాని మీద ఒక పుష్పం పెట్టి అమ్మవారికి వరలక్ష్మీదేవతాభ్యర్మ నూతన వస్త్రద్వయం సమర్పయామి. అది అమ్మవారికి చూపించేసి చక్కగా ఆ పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు ఏదైనా మనకు శక్తి కొలది, వీలు కొలది బంగారు ఆభరణం ఏదైనా చేయించి ఉంటే దానికి చక్కగా గంధం రాసి బొట్టు పెట్టి అమ్మవారికి సమర్పించండి. క్షుప్తిపాసామలాం జ్యేష్ఠ లక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వార్నిర్నుత మే గృహాత్ కకారాఖ్యే చ కళ్యాణి కామితార్థప్రదాయిని ఆభరణాన్ని స్వీకృష్య దేవేసి దయానిధే. శ్రీవరలక్ష్మీదేవతాభ్య నమః. సమస్త దివ్యాభరణం సమర్పయామి. ఆభరణాలు అలాగే గాజులు అమ్మవారికి చక్కగా సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు గంధం తీసి ఉంచిన గంధాన్ని పుష్పంతో అమ్మవారికి అలాగా కంఠం దగ్గర పెట్టండి. గంధద్వారాందురాదర్శాం నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపప్రయే శ్రియం కర్పూరాగురు సంయుక్తం కస్తూరీ రోచనాన్వితం గంధం దాస్యామ్యహం దేవీ ప్రేత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీవరలక్ష్మీదేవతాభ్య నమః. శ్రీగంధం సమర్పయామి. సమర్పించారు కదా. ఇప్పుడు కిరీటం అంటే ఒక పుష్పాన్ని పట్టుకుని అమ్మవారికి వేయండి. మన సక్క మమాకోతిం వాచ సత్యమసీమహి పశూనాగం రూపమన్నస్యామై శ్రేయతాం యశః విష్ణుపత్ని విశ్వరాజ్ఞి లయస్థిత్యుద్భువనేశ్వరి సువర్ణ నక్షతాం దేవి గృహాణ కరుణాపరే. శ్రీవరలక్ష్మీదేవతాభ్య నమః. కిరీటార్థం పుష్పం సమర్పయామి. వేసేసి నమస్కారం చేసుకోండి. మరి 2 అక్షతలు పట్టుకుని అమ్మవారికి వేయండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ సాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహాణ హరివల్లభే. శ్రీ వరలక్ష్మీదేవతాభ్య నమః. అక్షతాం సమర్పయామి. ఇప్పుడు పుష్పాలు మీ దగ్గర ఉంటాయి కదా, పుష్పాలని చక్కగా దగ్గర పెట్టుకుని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం అధాంగ పూజ, తర్వాత అష్టోత్తరంకి పుష్పాలు, ఒకవేళ పుష్పం లేకపోతే కుంకుమతో పూజ చేసుకోండి. కర్ధమేన ప్రజాభూతమయి సంభవ కర్ధమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినే క్షీరాబ్ది సముద్భూతే ఇందిరే ఇందుసోదరి కుందమందార పుష్పాదీన్ గృహాణ జగదీశ్వరి. శ్రీ వరలక్ష్మీదేవతాభ్యో నమః. పుష్పమాల సమర్పయామి. మీరు దండ గుచ్చితే పుష్పమాల అమ్మవారికి సమర్పించండి. ఇప్పుడు ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క అంగానికి అర్ధాంగ పూజ చక్కగా చదువుతాను. మనస్ఫూర్తిగా భక్తితో పూజ చేసుకోండి. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః జానుని పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయ నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠే నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం శ్రేయై నమః ఓష్టం పూజయామి. ఓం సునాసికాయ నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రే నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయ నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాలయాయ నమః శిరః పూజయామి. శ్రీ వరలక్ష్మీదేవతాభ్య నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు అష్టోత్తరం చక్కగా పుష్పాలు కానీ కుంకుమ కానీ అక్షతలతో కానీ భక్తితో పూజ చేసుకోండి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః.
ఓం స్వధాయే నమః ఓం ధన్యాయే నమః ఓం హిరణ్మయే నమః ఓం లక్ష్మ్యే నమః ఓం నిత్యపుష్టాయే నమః ఓం విభావత్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్షై నమః ఓం క్రోధసంభవాయై నమః ఓం అనుగ్రహపదాయై నమః ఓం బుద్ధయే నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోకవినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్షై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖే నమః ఓం ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివగత్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్టయే నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయే నమః ఓం శుక్లమాల్యాంబరాయే నమః ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయే నమః ఓం వరారోహాయే నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయే నమః ఓం ఉదారాంగాయే నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్త్యై నమః ఓం సిద్ధయే నమః ఓం శ్రైవ్యసౌమ్యాయే నమః ఓం శుభప్రదాయే నమః ఓం నృపవేస్మగతానందాయే నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయే నమః ఓం శుభాయే నమః ఓం హిరణ్యప్రాకారాయే నమః ఓం సముద్రతనయాయే నమః ఓం జయాయే నమః ఓం మంగళాయై నమః ఓం దేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్షై నమః ఓం నారాయణసమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః ఓం శ్రీభువనేశ్వర్యై నమః శ్రీ వరలక్ష్మీదేవతాభ్యై నమః నానావిధపరిమళపత్రపుష్పాన్ని కుంకుమాక్షతాన్ పూజయామి. ధూపం 2 అగరత్తులు వెలిగించి అమ్మవారికి చూపించి పక్కన స్టాండ్లో పెట్టండి. ఆపస్రజంతు స్నిగ్ధానే చక్లీదవసమే గృహే యజిదేవీ మాతరం శ్రియం వాసయ మే కులే క్షీరోత్తుంగతరంగజే శ్రీవిష్ణువక్షస్థితే ధూపం గృహాణ కమలే పాపం నాశయ పాహి మాం. శ్రీ వరలక్ష్మీదేవతాభ్యన ధూపమాఘ్రాపయామి. మీకు దీపం ఆ దీపాలు ఉంటే దీపాల మీద 2 అక్షతలు వేసేయండి. లేదా కొత్త దీపం వెలిగించాలన్నా చక్కగా జ్యోతులు వెలిగించండి. ఆద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ వరలక్ష్మీదేవతాభ్యో నమః. సర్వలోక ప్రాణరూప జగదేకదీపాంకురా దీపం గృహాణ దేవేసి భక్త్యా ప్రజ్వలితం మయా. శ్రీ వరలక్ష్మీదేవతాభ్యో సాక్షాత్ దీపం దర్శయామి. దీపం వారికి చూపించేసి కొంచెం నీళ్ళు పక్కన విడిచిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం మీరు ఏంటైతే చక్కగా కొబ్బరికాయ, అరటిపళ్ళు, మిగతా పళ్ళు మీరు ఏంటైతే పిండి వంటలు చేశారో చక్కగా వడపప్పు, పానకం, బూర్లు, గారెలు, నవకాయ పిండి వంటలు ఎవరి శక్తి అనుసారం భక్తి అనుసారం పెట్టారు కదా, అవన్నీ కలసిలో నీళ్లు ఆ పుష్పంతోనేమో ఆ ప్రసాదాల మీద జల్లండి.
ఆద్రాంకరణీం వృష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రామిరుణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం భూర్భువస్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం త్వత్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీవరలక్ష్మీదేవతాభ్య నమః. నారికేళ కదలీఫల బహుబీజఫల చిత్రాన్నం పాయసం పులగం సకల నైవేద్యం అమృత నైవేద్యం షడ్రసోపేచ అమృత నివేదనం సమర్పయామి. మీరు ఏంటంటే పెట్టుకున్నారో మనసులో అమ్మవారికి అనుకుని 5 సార్లు అమ్మవారికి అలాగా చూపించండి. అమృతవస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. కొంచెం నీళ్లు అమ్మవారికి చూపించి ఒకసారి అంటే అమ్మవారికి మధ్య మధ్యలో అమ్మవారికి అన్ని నైవేద్యాలు ఇచ్చాం. మధ్య మధ్యలో తాగడానికి నీళ్లు సమర్పించాం. తర్వాత ఉత్తరాపోసనం హస్తోపక్షాళయామి. హస్తాలు కడిగాం. అలాగే పాదాలని కడిగి ఆచమనం చేసాం. కాబట్టి ఒక 5 సార్లు నీళ్ళు అమ్మవారు చూపించి పళ్ళలో విడిచిపెట్టింది. హస్తోపక్షాళయామి పాదోపక్షాళయామి శుద్ధ ఆచమన్యం సమర్పయామి. తాంబూలం తాం మావహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతంగావోదాశ్వాశ్వాన్ విందేయం పురుషానహం. రాగిణీ రాగకృతరాగ రాగేశీ రాగలోలుప తాంబూలం వక్తరాగిణి త్వం గృహాణ. వరలక్ష్మీదేవి శ్రీ వరలక్ష్మీదేవతాభ్యమ ముఖశుద్ధం తాంబూలం సమర్పయామి. 3 తమలపాకులు 2 చెక్కలు చక్కగా అమ్మవారికి భక్తిపూర్వకంగా సమర్పించండి. భోజనం పెట్టాం కదా అమ్మవారికి తాంబూలం ఇస్తున్నాం అన్నమాట. అయిపోయాక నీరాజనం. మీరు 5 వత్తులు అయితే 5 వత్తులు వెలిగించుకోవచ్చు. చక్కగా కర్పూరం అయినా వెలిగించుకోవచ్చు. ఓం వేదాహ వేదం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తవ సౌభవారి సర్వాణి రూపాని విజిత్యధీర నామాని కృత్వా వివన్యదాస్తే. శ్రీ వరలక్ష్మీదేవతాభ్య నమః. అనేక ఆనందకర్పూర్ నీరాజనం దర్శయామి. చక్కగా మీకు పాట వస్తే పాట పాడుకోండి. టైం ఎక్కువ అయిపోతుందేమో నేను పాట ఇక్కడ పాడలేదు. శ్రీ వరలక్ష్మీదేవతాభ్య నమః. అనేక ఆనందకర్పూర్ నీరాజనం దర్శయామి. సంతశ్రేరస్తు సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రేరస్తు నిత్యమంగళాని భవంతు. నేను వేరేగా క్యాసెట్లో అది పాట పెట్టాను. ఆ పాట పెట్టుకోండి. నిరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయం. కొంచెం నీళ్ళు పక్కన పెట్టేసి చక్కగా మీరు కళ్ళకద్దుకొని మీ అందరూ కూడా కళ్ళకద్దుకోండి. శుద్ధ జ్యోతి మోక్ష జ్యోతి పరో జ్యోతి పరాత్మికే పరంజ్యోతి గృహాణేదం నీరాజనం శుభమంగళం. కళ్ళకద్దుకున్నాక మీరు ఆసనం దిగి చక్కగా ఒక పుష్పం పట్టుకుని ₹2 కానీ ₹2 పట్టుకుని నిలబడండి. మంత్రపుష్పం. అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే జుషుతాన్ దేవీం సర్వకామాద సిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం అస్వస్వాజ విఘోరజం ప్రజానాం భవ శ్రీమాతా ఆయుష్మంతం కరోతు మాం. చంద్రాభాం లక్ష్మీ సానాం సూర్యాభాం శ్రియమేశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీర్ముపాస్మహే. ధనమగ్నిర్ధనం వాయోధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమశ్రుతే వైనతేయ సోమం పిబతు వృత్రః సోమం ధనస్సు సోమునో మేష్యం దదాతు సోమని న క్రోధో న చ మాత్సర్యం న లోభో న శుభమతి భవంతు కృతపుణ్యానాం భక్తానాం శ్రీసోక్తం జపే సదా. వర్షంతు తే విభావర్దివో బృహస్పతివిద్యుతః రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మ దిశోజహి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మతలాయ దాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధస్థ. యాసా పద్మాసనస్థా ఉపలికటతటీ పద్మపత్రాయ దాక్షి గంభీరావర్తనావిస్తనభరణమితా శుభ్రవస్తోత్తరీయాం లక్ష్మీర్దివ్యై గజేంద్రై మణిగణగజితై స్నాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం లక్ష్మీం క్షీరసముద్రరాజితనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీం జయలక్ష్మీం సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ శాప్రసన్నమం సర్వదా వరాంకుశోపాసమభేతిముద్రాంకరైర్వహంతిం కమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రం భజేహమంబాం జగదీశ్వరీంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.
कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् सकलविद्ये च विद्महे ब्रह्मपत्नी च धीमहि तन्नो वाणी प्रचोदयात् श्रीवरलक्ष्मीदेवताभ्यो नमः వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. కళ్ళకద్దుకుని ఆ పుష్పాలు 6 రూపాయల కాయిన్లు అమ్మవారి పాదాల మీద వేసేయండి. తర్వాత మరో పుష్పం పట్టుకుని మీ కుడి పక్క నుంచి ఎడమ పక్కకి 3 సార్లు తిరగండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో వరలక్ష్మీదేవి. శ్రీవరలక్ష్మీదేవతాభ్యో నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఆ పుష్పము అమ్మవారి పాదాల మీద వేసేసి సాష్టాంగ నమస్కారం ఒకసారి మనసులో భావించుకుని ఆ పుష్పం వేసి చక్కగా ఆసనం మీద కూర్చుని ఇప్పుడు మీరు తోరాలు కట్టుకున్నారు కదా, అమ్మవారికి కూడా తోరం పెట్టారు కాబట్టి ఆ తోరాలకి ఒకసారి పూజ చేసేయండి. ఓం కమలాయ నమః. ప్రథమ గంధిం పూజయామి. 9 తోరాలు దారంతో 9 దారాలు తీసేసి పుష్పాలు అన్నీ కడతాం కదా, వాటికి ఒక్కొక్క పుష్పం వేసి నమస్కారం చేసుకోండి. కమలాయ నమః ప్రథమ గంధిం పూజయామి. రమాయ నమః ద్వితీయ గంధిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గంధిం పూజయామి. విశ్వజనన్యే నమః చతుర్థ గంధిం పూజయామి. మహాలక్ష్మీ నమః పంచమ గంధిం పూజయామి. క్షీరాబ్దితనయాయ నమః షష్టమ గంధిం పూజయామి. విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గంధిం పూజయామి. చంద్రసోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. హరివల్లభాయ నమః నవమ గ్రంథిం పూజయామి. శ్రీవరలక్ష్మీదేవతాభ్యో నమః. తోరణ పూజాం సమర్పయామి. అలా చేసేసాక మీరు కుడి చేతికి కట్టుకోండి, అమ్మవారికి కూడా సమర్పించండి. ఈ శ్లోకం చదువుతూ బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే అని ఇలా శ్లోకం చదువుతూ మీరు అమ్మవారికి సమర్పించి మీరు కూడా మీ కుడి చేతికి కట్టుకోండి. ఏవం సంపూజ్య కళ్యాణి వరలక్ష్మీ సశక్తితః దావత్యం ద్వాదశ భోవం వాయన హిత్రీ జాతయే ఇందిరా ప్రతిగృహ్ణాతి ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోపాభ్యాం ఇందిరాయై నమో నమః. మీరు ఒకవేళ శనగలు అవి వాయనం వేస్తే అమ్మవారికి బొట్టు పెట్టేసి ఈ వాయనము అమ్మవారికి సమర్పించేసి చక్కగా నేను కథ వేరే ఎపిసోడ్లో పెట్టాను, మీకు పెడతాను. ఆ కథ కూడా చక్కగా చదువుకుని కథ అక్షతలు మీరు వేసుకుని మీ పిల్లలకు వేసి అన్నీ చక్కగా అమ్మవారి అనుగ్రహాశీస్సులు పొందండి. కొంచెం నీళ్లు మరో 2 పుష్పాలు అమ్మవారి మీద వేయండి. శ్రీ వరలక్ష్మీదేవతాభ్యో నమః. చత్రం ధారయామి చామరం విజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికా సర్వరాజోపచారాన్ దేవోపచారాన్ మంత్రోపచారాన్ సమర్పయామి. కొంచెం అక్షతలు నీళ్ళు పళ్ళను విడిచిపెట్టు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. ఆవాహనం న జానామి విసర్జనం పూజాకర్మ న జానామి క్షమస్స పరమేశ్వరి. అనయా కల్పోక్తవ శ్రీసూక్తప్రకారేణ కృతయా షోడశోపచార పూజయా భగవతి సర్వదేవాత్మికా శ్రీవరలక్ష్మీదేవతా సుప్రీతో సుప్రసన్నవరదో భవతు మమ ఇష్టకామ్యార్థసిద్ధిరస్తు. చక్కగా ఈ విధంగా చేసుకుని శ్రీవరలక్ష్మీదేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. మీరు పూజ చేసిన పుష్పాలు కలగద్దుకుని మీరు పెట్టుకుని మిగతా వాళ్ళకి ఇవ్వండి. చక్కగా కుంకుమ కూడా మీరు ధరించి మిగతా వాళ్ళకుండా పెట్టండి. చక్కగా ఒక ముత్తైదుకు కానీ 3 ముత్తైదులు కానీ మీ శక్తి కొలది భక్తి కొలదికి ఈరోజు చక్కగా శనగలు మీకు శక్తి కొలది ఏదైనా భక్తితో శక్తితో ఆ తాంబూలాలు అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళకి దక్షిణ తాంబూలతో సత్కరించండి. ఈ విధంగా పూజ చేసుకుని మీరు అమ్మవారి తాలూకా అనుగ్రహాశీస్సులు మీరు పొందండి. పుష్పాన్ని కళ్ళకద్దుకున్నారు కదా, తల్లో పెట్టుకోండి. సహస్రపరమాదేవి శతమూల శతాంగుర సర్వగోర్తమే పాపం దూర్వాదిష్వప్ననాశిని. శ్రీవరలక్ష్మీదేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. అత పూజ సంపూర్ణమస్తు. దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసుమంగళీ భవ. ఆచంద్రతారార్కం వంశాభివృద్ధిరస్తు మనోవాంఛాఫలసిద్ధిరస్తు. శ్రీవరలక్ష్మీదేవి ప్రసాద కరుణాకటాక్ష ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. ఈ విధంగా చక్కగా మీరు పూజ చేసుకుని
అమ్మవారి తాలూకు అనుగ్రహ ఆశీస్సులు పొంది ఈ పూజా విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. శ్రీమాత్రే నమః.